హాయ్ ఫ్రెండ్స్, మనం పనస పండు తింటాము. అలా కాకుండా కాయని పచ్చిగా చిన్నగా ఉన్నప్పుడే దాంతో కూడా కూర చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఒక పనసకాయని తీసుకున్నాము. అది ఫుల్ చెక్కి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చారు అతను. అది చెక్తుంటే చూడండి, పైన తొక్కు తీస్తుంటే పాలు కారిపోయినాయి. దాన్ని శుభ్రం క్లీన్ చేసి తర్వాత పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేశారు. అతను చెప్పారు, రీసెంట్గా ఎవరో అంట పనస ముక్కలతో కూడా ఆవకాయ పెట్టారని చెప్పి. సరే అని మేము ట్రై చేస్తాం, కానీ అది చాలా టేస్టీగా ఉంది ఆ పనసకాయ ఆవకాయ అయితే. నెక్స్ట్ ఈ పనస ముక్కలు చూడండి, సర్కిల్ షేప్ ఉన్నదంతా సరౌండింగ్ అంతా కొట్టి మధ్యలో పడేయాలి. అది వాడరంట. ఈ పనస ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద, అంటే ఇది బిర్యానీకి వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి కూడా ఆ సైజు ముక్కలను కొట్టించుకోవచ్చు. ఇది చిన్న చిన్నగా నజర్ కింద కొట్టిందేమో పనస పొట్టు. దీంతో కూర ప్రిపేర్ చేయడం అలాగనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు అది కావాలంటే రెసిపీ కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పనస పొట్టులో మనం పసుపు అనేది